హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా మంచి ఫ్లేవర్తో నెల రోజులకు పైగా నిలవ ఉండే టొమాటో పచ్చడిని అయితే చూపిస్తానండి. ఇది అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశలకు కూడా చాలా రుచిగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాము. ఈ పచ్చడి చేయడానికి ముందుగా 1 కేజీ పండిన టమాటాలని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు కేజీ టమాటాల్లోకి 120 గ్రాముల కారపొడి, 80 గ్రాముల రాళ్ల ఉప్పు. పచ్చళ్ళు చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ రాళ్ల ఉప్పు వేసుకోండి, రుచిగా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే 80 గ్రాముల చింతపండు. మనం పండిన టమాటాలు తీసుకున్నాం కాబట్టి 80 గ్రాముల చింతపండు వేస్తున్నామండి. అదే పచ్చిగా ఉన్నాయి అనుకోండి కొంచెం, అప్పుడు 100 గ్రాముల చింతపండు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఈ టొమాటో ముక్కల్ని మొత్తం పట్టవు కాబట్టి సగం ముక్కలు వేసేసుకొని, అలాగే సగం రాళ్ల ఉప్పు, సగం చింతపండు, సగం కారపొడి వేసి పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన చింతపండుని, రాళ్ల ఉప్పుని, అలాగే కట్ చేసుకున్న ఈ టొమాటో ముక్కల్ని, మిగిలిన కారపొడిని కూడా వేసి పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మెంతులు ఓవర్గా వేగినా మనకి పచ్చడి చేదొస్తుంది, వేగకపోయినా చేదొస్తుంది. అందుకు కాబట్టి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టుకొని 250 గ్రాముల ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 ఎండుమిర్చి, పొట్టు తీసిన ఒక 20 నుంచి 25 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అనేది ఖచ్చితంగా వేసుకోండి. పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 4 రెమ్మల కరివేపాకు వేసి పోపుని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపుని ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెంతుల పొడి, ఆవపిండిని కూడా వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత అనేది పెట్టకూడదండి. మనం మూత పెట్టామనుకోండి, ఆ ఆవిరి నీళ్ళు అనేవి ఈ పచ్చడిలో పడిపోయి మనకి పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. అందుకు కాబట్టి స్టవ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఉడికించుకున్నాము అంటే టొమాటోలోని నీరు శాతం, పచ్చి వాసన అనేది పోయి ఆయిల్లో ఈ పచ్చడంతా చక్కగా ఉడికి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. 15 నిమిషాలకి చూస్తున్నారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చి పచ్చడి అనేది దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకున్నాము అంటే పచ్చడి అనేది పూర్తిగా చల్లారిపోతుంది. పచ్చడిని మనం పూర్తిగా చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలండి. వేడి మీద స్టోర్ చేసామనుకోండి పచ్చడి త్వరగా పాడైపోతుంది. అందుకు కాబట్టి పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకున్నాము అంటే బయట పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఈజీగా 2 నెలల పాటు కమ్మగా తినేయచ్చు. అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. మీకు టిఫిన్స్లోకి చట్నీ చేసే టైం లేదనుకోండి, చక్కగా ఒక స్పూన్ ఈ చట్నీ వేసేసుకొని కమ్మగా తినేయచ్చు. మరి చూస్తున్నారు కదా, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.